బాబాయ్ ఏంది ఈరోజు డల్లగా కూర్చున్నాడు? అవు ఈరోజు ఏం డల్ ఉన్నాడు, పోయి అడుగుదాంపా. ఏంది బాబాయ్ ఈరోజు డల్లగా కూర్చున్నావు? ఏమీ లేదంజీ, 4 సంవత్సరాల నుంచి అమ్మ ఆరోగ్యం బాగోలేదు. ప్రైవేట్ హాస్పిటల్ 4 సంవత్సరాల కింద తోలుకుపోయాం. 30,000 ఖర్చు అయింది. పోయిన సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాం, ఖర్చు అయితే రాలేదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పరిస్థితి ఏంటి? మనకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేదంటే మన పిల్లల్ని 5వ తరగతి కూడా చదివించుకోలేము. అవునన్నా, ఈ 2 విషయాల్లో చాలా మంచి పని చేసింది గవర్నమెంట్. ఈ 2 పథకాలు గవర్నమెంట్ పెట్టకపోయింటే మనం చదివించుకోలేము, హాస్పిటల్కి వెళ్ళి వైద్యము చేపించుకోలేము. మనలాంటి మిడిల్ క్లాస్ వద్దు ఏది కాదు ఈ 2 లేకుంటే. అవును బాబాయ్, మన బ్రతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. కంటికి కనబడు ప్రాణమా